మంచిర్యాల పట్టణంలోని గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర ఏర్పాటు చేయబోయే షాపుల కోసం జరుగుతున్న వేలంపాటను స్థానికులు అడ్డుకున్నారు. వేలంపాటను నిర్వహించేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వికాస తరంగిణి అనే సంస్థకు టెండర్ కేటాయించడాన్ని స్థానికులు తప్పుబట్టారు. పుష్కర నిధులను స్వాహా చేసేందుకే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తిరిగి వేలంపాటలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల టెండర్లో భాగంగా ఈరోజు మంచిర్యాల గోదావరి సమీపంలో పద్మనాయక కళ్యాణ మండపంలో ఒక ప్రైవేట్ ట్రస్టుకు సంబంధించిన వాళ్ళు 8వ తారీఖు రోజున నోటిఫికేషన్ ఇచ్చి 8వ తారీఖు రోజున టెండర్లు నిర్వహించడానికి ప్రైవేటు వ్యక్తులు ఇందులో టెండర్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ అధికారులను ఇందులోకి తీసుకోకుండా ఈ యొక్క గవర్నమెంట్కు ఎండోమెంట్కు సంబంధించిన ఆదాయాన్ని గండిగొట్టడానికి ఈరోజు వికాస తరంగిణి వాళ్ళు టెండర్లు నిర్వహించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ టెండర్లను మేము అడ్డుకోవడం జరిగింది. మీకు ఆ టెండర్కు సంబంధించిన ఇలాంటి గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళి కానీ, ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి కానీ, దేవాదాయ శాఖ మినిస్టర్ దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నదా? ఆథరైజేషన్ మీకు ఉంటే టెండర్లు నిర్వహించాలంటే ఆ రోజు టెండర్లు